సినారియో 1 ఏంటి 25,176 పైన ఓపెన్ అయ్యి రిజెక్షన్తో ఆ లెవెల్ క్రాస్ అయితే పీ బై చేయమన్నాను. సెకండ్ సినారియో అంటే అక్కడ 25,000 అక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ 25,176 దగ్గర రిజెక్షన్ వస్తే అదంతా ఫిల్ అయ్యిద్ది అని చెప్పాను. కానీ మీకు తెలిసినట్టు వార్ వల్ల మనకి హ్యూజ్ గ్యాప్ డౌన్ అయిపోయిందండి మార్కెట్లో. ఆ హ్యూజ్ గ్యాప్ డౌన్ వల్ల మనం టీఈ సైడ్ కానీ సిఈ సైడ్ కానీ చాలా డీకే అండ్ మొమెంటం ఉండదన్నమాట. అప్పుడు ఏం చేయాలి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసి 15 మినిట్స్ హై 15 మినిట్స్ లో మార్క్ చేసుకుందాం. తర్వాత ఆ 15 మినిట్స్కి ఫిబొనాకీ డ్రా చేసి ఆ 50% లెవెల్ కూడా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత హై లో దగ్గర రౌండ్ లెవెల్స్ ఏమున్నాయి అని అబ్జర్వ్ చేయాలి. అప్పుడు 24,957 దగ్గర రిజెక్షన్ తీసుకుంది కదా మార్కెట్. ఆ హైలో మార్క్ చేసుకున్నప్పుడు ఆ వాటి దగ్గర రౌండ్ నెంబర్స్ ఏమున్నాయి కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ 15 మినిట్స్ హై రౌండ్ లెవెల్ ఏముందండి 25,000 ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ నుంచి రిజెక్షన్ వస్తుందండి. ఆ రిజెక్షన్లో మనం 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మనం స్టాప్ లాస్ క్యాండిల్తో ఎంటర్ అవ్వాలి. అది ఆ క్యాండిల్ హై స్టాప్ లాస్ ఎంటర్ అయినప్పుడు ఆ హై క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టినప్పుడు ఫస్ట్ టార్గెట్ ఏంటి, ఆ 15 మినిట్స్ క్యాండిల్ 50% ఫస్ట్ టార్గెట్. తర్వాత మళ్ళీ కూడా ఆ 50% కింద ఇంకో క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి, మళ్ళీ ఆ 50% నుంచి ఆ కింద ఆ లో వరకు ఇంకో టార్గెట్. ఇప్పుడు నేను స్టాప్ లాస్ క్యాండిల్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఇక్కడ 50% లెవెల్ దగ్గర కరెక్ట్గా ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఆ గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ పడింది. ఆ గ్రీన్ క్యాండిల్ హై మార్క్ చేసుకొని అక్కడ పీ బై చేసి ఆ రెడ్ క్యాండిల్ క్లోజింగే ఎంటర్ అయిపోతే మనం ఆ కింద 50% నుంచి కింద లెవెల్ వరకు గ్రాప్ చేసేవాళ్ళం అన్ని. అదే స్టాప్ లాస్ క్యాండిల్ అనమాట. అది మీరు 3 మినిట్స్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో సెట్ చేసుకొని అలా ఎంటర్ అవ్వండి. అలాగే మనం పై నుంచి కింద దాకా మొత్తం గ్రాప్ చేసామన్నమాట ఈరోజు. సో ఇప్పుడు అక్కడ పై నుంచి కింద దాకా వచ్చింది కాబట్టి మార్కెట్ కింద లెవెల్ ఏంటి 24,646. ఆ కింద కూడా మనకి స్టాప్ లాస్ క్యాండిల్ దొరికితే క్లోజ్ అయితే అప్పుడు మాత్రమే కింద లెవెల్స్ చూసుకొని పీ ఎంటర్ అవ్వచ్చు. కానీ అక్కడ రౌండ్ లెవెల్ ఏముంది 24,600 రౌండ్ లెవెల్ ఉంది. పై నుంచి మార్కెట్ పడుతూనే ఉంది కాబట్టి అక్కడ మనకి రౌండ్ లెవెల్లో 24,600 కాల్ బై చేయాలండి స్టాప్ లాస్ చూసుకొని. అక్కడ నుంచి మార్కెట్ వెళ్ళిందో లేదో చూద్దామా. ఓకే 24,600 అక్కడ మనకి స్టాప్ లాస్ క్యాండిల్ ఏదైనా క్రియేట్ అయ్యి ఎంటర్ అయ్యి ఉంటే ఆ లో నుంచి ఫస్ట్ టార్గెట్ ఏంటి 15 మినిట్స్ క్యాండిల్ హై 50%, తర్వాత ఆ సెకండ్ టార్గెట్ హై అనమాట. సో చూసారా అక్కడ నుంచి రివర్స్ అయిందా లేదా, 24,600 నుంచి రివర్స్ అయిందా లేదా, ఫస్ట్ స్వింగ్ అనమాట. అంత పెద్ద క్యాండిల్ మనం ఎంటర్ అవ్వలేము కాబట్టి ఇప్పుడు 5 మినిట్స్లో కానీ 3 మినిట్స్లో కానీ మార్చుకోవాలి టైం ఫ్రేమ్. నా విల్ గో టు 3 మినిట్స్ టైం ఫ్రేమ్ అనమాట. అక్కడ మనకి చిన్న స్టాప్ లాస్ క్యాండిల్స్ క్రియేట్ అవుతాయి. చూసారా ఎగ్జాక్ట్గా చూసారా, అక్కడ చాలా చిన్న క్యాండిల్ ఫామ్ అయిందండి. ఆ క్యాండిల్లో మార్క్ చేసుకొని నెక్స్ట్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గరే మనం ఎంటర్ అయ్యి ఉంటే 50% లెవెల్ ఫస్ట్ టార్గెట్ అయిపోయేది. తర్వాత ఆ సెకండ్ టార్గెట్ ఏంటి 15 మినిట్స్ క్యాండిల్ హై అనమాట. ఆల్రెడీ మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది అండ్ మార్కెట్కి టైం లేదు కాబట్టి సెకండ్ టార్గెట్ హిట్ అవ్వలేకపోయిందండి. సో హ్యూజ్ గ్యాప్ అప్స్ అప్పుడు హ్యూజ్ గ్యాప్ డౌన్స్ అప్పుడు ఇలా మనం 15 మినిట్స్ మార్క్ చేసుకొని ట్రేడ్ చేయాలి.